సిద్ధపాటు సిద్ధపాటు చీకటిలో ఉన్న జనులను వెలుగులోనికి నడిపించుట, దేవుని రాకకై ప్రజలను సిద్ధపరచుట, సిద్ధలలో నూనె నింపుకొని వెలిటీలను వెలిగించి వరుడైన క్రీస్తుని ఎదుర్కొనుటకు సిద్ధపాటు. ప్రకటిద్దాం, ప్రార్థిద్దాం, దేవుని రాజ్యం చాటిద్దాం. ప్రకటిద్దాం, ప్రార్థిద్దాం, దేవుని రాజ్యం చాటిద్దాం. సిద్ధపాటు సిద్ధపాటు. పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ ఈ సిద్ధపాటు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని నేను అందిస్తున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గత 2 వారాలుగా ఈ కార్యక్రమం పట్ల మీరు చూపినటువంటి ప్రేమను బట్టి, ఆదరణను బట్టి, మీరు ప్రార్థన చేయించినటువంటి విధానాన్ని బట్టి మరొక వారం మీ ముందుకు రావడానికి దేవుడు సహాయం చేశాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గడిచినటువంటి 2 వారాలు మనం ఆలోచన చేస్తే దేవుని ప్రార్థన చేయడం ద్వారా మనకు కలిగేటువంటి లాభాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు ప్రార్థన చేసినటువంటి రీతి, దానియేలు ప్రార్థన చేసినటువంటి రీతిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వారం ప్రత్యేకంగా మనం విశ్వాసాన్ని గురించినటువంటి అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీ సంఘానికి ఒక ఉత్తరాన్ని రాస్తూ ఒక అమూల్యమైనటువంటి మాటను వ్రాసినట్లుగా మనం చూస్తుంటాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తను వెదికు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం చూస్తే దేవుడికి ఇష్టడుగా ఉండడానికి అనేక మంది అనేకమైనటువంటి ప్రయత్నాలను చేస్తున్నట్లుగా మనం చూస్తుంటాం. హైందవ సహోదరుల్ని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే వారు త్యాగాలు చేయడం ద్వారా దేవునికి ఇష్టడుగా ఉండాలి అని ఇష్టపడుతుంటారు. పుణ్యకార్యాలు చేయడం ద్వారా దేవునికి ఇష్టడుగా ఉండాలి అని ఆశపడుతుంటారు. పూజలు పునస్కారాలు చేయడం ద్వారా దేవునికి ఇష్టడుగా ఉండాలి అని ఆశపడుతుంటారు. క్రైస్తవులైనటువంటి మనము రెగ్యులర్గా దేవుని సన్నిధిలో వెళ్ళడం ద్వారా దేవునికి ఇష్టలుగా ఉంటాము అనేటువంటి ఆశను చాలామంది క్రైస్తవులు కలిగి ఉంటారు. ఈ సమయంలో పౌలు భక్తుడు తెలియజేసినటువంటి సత్యం ఏంటంటే, నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలి అని అంటే నీకు ఒక క్వాలిఫికేషన్ కావాలి. ఏంటి ఆ క్వాలిఫికేషన్ అంటే, విశ్వాసం అనేది నీకు ఉండాలి అని చెప్పి పౌలు భక్తుడు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తుంటాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసం లేకుండా దేవుణ్ణి కలిగి ఉండుట, లేకపోతే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట, విశ్వాసం లేకుండా దేవునితో సహవాసం చేయట, విశ్వాసం లేకుండా దేవునిని చూచేటువంటి పరిస్థితి అసాధ్యము అనేటువంటి విషయాన్ని పౌలు భక్తుడు తెలియజేసినట్లుగా మనం చూస్తుంటాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసం ద్వారా 3 ఫలితాలను మనం పొందవచ్చు. ఒకటి, విశ్వాసము క్రియలను జరిగిస్తుంది. 2వ ఫలితము, విశ్వాసము దీవెనలు ఇస్తుంది. 3వ ఫలితము, విశ్వాసము ఓర్పునిస్తుంది. కాబట్టి క్రైస్తవులుగా జీవిస్తున్నట్టు మనము, విశ్వాసులుగా జీవిస్తున్నట్టు మనము ఈ 3 ఫలితాలు లేకపోతే ఈ 3 లాభాలు మనం పొందాలి అని అంటే, విశ్వాసం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. లేకపోతే విశ్వాసము కలిగి ఉండడము క్రైస్తవుడికి కావలసినటువంటి అవసరత అనేటువంటి సత్యాన్ని ఈ సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. అదే విషయాన్ని ఎత్తి చూపుతూ పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి అంటున్నటువంటి మాట, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అంతేకాదు ఆయన అంటాడు ఇంకొక మాట, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తను వెదికు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా.
మనము విశ్వాసము కలిగి దేవునిని నమ్మితే ఆయన మన పక్షంగా కార్యములు చేయవాడని, మనల్ని ఆశీర్వదించేవాడని, అంతేకాదు మన జీవితాల్లో ఓర్పుని ఇచ్చేవాడనేటువంటి విషయాన్ని ఈ సమయంలో మీరు గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఆశలు అడుగంటినటువంటి సమయాల్లో, నిస్పృహ ఆవరించినటువంటి సందర్భాల్లో విశ్వాసం ద్వారా అనేకమైనటువంటి విజయాలు సాధించినటువంటి ఉదాహరణలు బైబిల్లో ఎన్నో మనకి కనబడుతున్నట్లుగా మనం చూస్తుంటాం. ఇరుకులో విశాలత, అంతేకాదు చీకటిలో వెలుగు, ఇవన్నీ కూడా మనిషికి బోధ చేయడానికి దేవుడు ఎంచుకున్నటువంటి సాధనాలు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో మనం చూసినట్లయితే 107వ సంకీర్తనలో ఇశ్రాయేలు చేసినటువంటి ఉత్సవ గానాలు ఏదైతే ఉన్నాయో అవి మనకు అక్కడ కనబడుతుంటాయి. ఇశ్రాయేల్ ప్రజలు ఆపదలో వాళ్ళు చిక్కుకొని వారి సమస్యలు లేనటువంటి సందర్భంలో దేవుడు తన మహిమను కనపరచడం ద్వారా వారు దేవునిని స్తుతించినట్లుగా మనం చూస్తుంటాం. 107వ సంకీర్తన 8వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యమును బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎక్కడ చూసినా బైబిల్లో ఎలాంటి కథనాలే లేకపోతే ఎలాంటి సంఘటనలు అనేకం మనకి కనబడుతున్నట్లుగా మనం చూస్తుంటాం. ప్రజలు నిస్సహాయులైనప్పుడు, ప్రజలు దిక్కుచోతున్నటువంటి ఆ సమయంలో ఉన్నప్పుడు వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి దేవుని శక్తి వారి జీవితాల్లో పనిచేయడం మనం చూస్తుంటాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోబును గురించి మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనములో నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఏ మార్గంలో నడుస్తున్నానో ఆ మార్గము ఆయనకు తెలుస్తుందట. ఒక భక్తుడు ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఒక చక్కటి పాట వ్రాసినట్లుగా మనం చూస్తుంటాం. నేను నడుచు మార్గము నా యేసుకే తెలియను, శోధించబడినటువంటి మీదట నేను సువర్ణము వలె మారదని. ఎంత అద్భుతమైనటువంటి ఆ పాటను ఆ భక్తుడు రాశాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఒకసారి ఆలోచన చేయాలని నేను మీకు మనవి చేస్తున్నాను. యోబు అంటున్నాడు, తనకు కలిగినటువంటి శ్రమలను బట్టి, తనకు కలిగినటువంటి ఇబ్బందులను బట్టి, తనకు కలిగినటువంటి అవమానాన్ని బట్టి, తనకు కలిగినటువంటి అనారోగ్యాన్ని బట్టి బెదిరిపోక, సొమ్మసిల్లక, అలసట చెందక దేవుని యెడల అతడు విశ్వాసం కలిగి దేవుని వైపే తన దృష్టిని కేంద్రీకరించి యోబు అంటున్నటువంటి మాట, నేను నడుచు మార్గము నా యేసుకే తెలియను. ఊజి దేశపు సంపన్నుడు, అంతేకాదు బూడిదలో కూర్చుని ఉండగా అతడు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆయన నన్ను సంహరించినను నేను ఆయనలో నమ్మకం ఉంచుతాను. ఎంత చక్కటి మాట అండి. యోబుకు కలిగినటువంటి కష్టాలు, యోబుకు కలిగినటువంటి బాధలు, యోబుకు కలిగినటువంటి శోధనలు, యోబుకు కలిగినటువంటి ఇబ్బందులు, యోబు ఇరుకు మార్గంలో ప్రయాణం చేసినటువంటి స్థితి, అతడు కలిగినటువంటి అనారోగ్యాన్ని బట్టి అతడు బెదిరిపోకుండా ఆయన నన్ను సంహరించిన నేను ఆయనలో నమ్మకం ఉంచుతాను. ఎంత గొప్ప విశ్వాసం యోబుకుందో ఈ సమయంలో మనం ఆలోచన చేయాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక యవనస్తురాలు తన దగ్గర ఉన్నటువంటి ఒక బంగారపు కమ్మిని కంసాల దగ్గర తీసుకొచ్చి కంసాలతో అంటుందంట, అయ్యా ఇదిగో నా దగ్గర ఒక బంగారపు కమ్మి ఉంది, దాన్ని నీవు మామిడి పిందుల నెక్లెస్ గా తయారు చేయాలని. వెంటనే ఆ కంసాలి యవనస్తురాల దగ్గర ఉన్నటువంటి ఆ బంగారపు కమ్మిని తీసుకున్నాడట. తీసుకుని ఆ బంగారపు కమ్మిని కొలుములో పెట్టి కాల్చడం మొదలుపెట్టాడు. ఈ యవనస్తురాలు చూసింది, అయ్యా నేను ఒక బంగారపు కమ్మిని ఇచ్చి మామిడి పిందుల నెక్లెస్ తయారు చేయమంటే మీరు దానిని కొలుములో పెట్టి కాలుస్తున్నారు, ఏంటి నాకు కావాల్సింది మామిడి పిందుల నెక్లెస్ అని అంటే కంసాలు అన్నాడంట, అమ్మా నువ్వు కంగారు పడుకు, నీకు కావాల్సింది ఏంటిది? మామిడి పిందుల నెక్లెస్. నీకు మామిడి పిందుల నెక్లెస్, నీకు కావలసినటువంటి ఆభరణము నీకు కావాలి అని అంటే, అది అందముగా తయారవ్వాలనంటే ఈ బంగారపు కమ్మిని తప్పనిసరిగా కొలుములో పెట్టి కాల్చాలి. ఆ బంగారపు కమ్మిని కొలుములో పెట్టి బాగా కాల్చాడట. కాల్చిన మీదట దాన్ని బయటికి తీసి సుత్తుతో కొట్టి సాగదీయడం మొదలు పెట్టాడట. సాగదీసిన తర్వాత అది బంగారపు కమ్మి బాగా సాగిన తర్వాత దాన్ని కత్తిరితో కత్తిరించడం మొదలు పెట్టాడట. కత్తిరిస్తున్నప్పుడు ఆ యవనస్తురాలు చూసి, అయ్యా నేను మామిడి పిందుల నెక్లెస్ కావాలని అడిగితే మీరు నా బంగారపు కమ్మిని కొలుములో పట్టి కాల్చారు, సుత్తుతో కొట్టి
దాన్ని సాగదీశాడు. ఇదిగో కత్తిరితో కత్తిరిస్తున్నారు. ఏంటి అసలు మీకు ఆ నక్లెస్ తయారు చేయడం వచ్చా లేదా అని నన్ను అడిగితే ఆయన అన్నాడట, ఆ కంసాలమ్మ నువ్వు కంగారు పడుకో, నీకు కావాల్సింది మామిడి పిందెల నెక్లెస్ నేను తయారు చేసిస్తానని చెప్పి ఆ కత్తిరితో చక్కగా దాన్ని కట్ చేసి మామిడి పిందెల నెక్లెస్ తయారు చేసి ఆ యవనస్త్రాలకు ఇచ్చాడట. నిజమే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవులైనటువంటి మనము, విశ్వాసులైనటువంటి మనము దేవునికి ఇష్టలైనటువంటి ఆభరణంగా మనం తయారవ్వాలనంటే శ్రమలు అనేటువంటి దాంట్లో ఆయన మనల్ని కాలుస్తూ ఉంటాడు. ఇబ్బందులు అనేటువంటి కొలుములు ఆయన మనల్ని కాల్చినప్పుడు, లేకపోతే బాధలు అనేటువంటి శుద్ధితో మనల్ని కొచ్చినప్పుడు, అవమానాలు అనేటువంటి కత్తిరితో మనల్ని కత్తిరిస్తున్నప్పుడు మనం బెదిరిపోకుండా అంతేకాదు మనం జడిపోకుండా మన దృష్టి దేవుని వైపు ఉంచినప్పుడు, మన విశ్వాసంలో మనం జారిపోకుండా మన విశ్వాసాన్ని కర్తయ్యు దాన్ని కొనసాగించేటువంటి యేసు వైపు మనం చూచినప్పుడు ఆయనకు ఇష్టలైనటువంటి ఆభరణంగా ఉంటాం అనేటువంటి సత్యాన్ని ఈ సమయంలో మీరు గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. అందుకనే పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి రాస్తున్నాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నీ జీవితంలో విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావా? యోబుని గురించి మనం ఆలోచన చేసాం. యోబు జీవితంలో కలిగినటువంటి ఆ శ్రమలను బట్టి అతడు బెదిరిపోకుండా, అతడు కలత చెందకుండా, అతడు విసుగు చెందకుండా నేను వెళ్ళేటువంటి మార్గము నా యేసుకే తెలుసునని చెప్పి ఒక చక్కటి మాట మాట్లాడినట్లుగా మనం చూస్తుంటాం. రెబాయిముల కత్తి వెనుక యోబుకి దేవుని హస్తమే కనబడింది. ఆకాశం నుండి పడినటువంటి పిడుగు వెనుక యోబుకి దేవుని హస్తమే కనబడింది. తమ కుమారులు ఇంటిని చుట్టుముట్టినటువంటి ఆ సుడిగాలి వెనుక యోబుకి దేవుని హస్తమే కనబడింది. సమస్తము పోయి నిశ్శబ్దంగా తప్ప ఏమీ మిగిలినటువంటి తన జీవితం వెనుక యోబుకి దేవుని హస్తమే కనబడినట్లుగా మనం చూస్తుంటాం. తనకున్నటువంటి నష్టాల గురించి తన ఆలోచన చేయలేదు, కానీ తనకున్నటువంటి విశ్వాసం ఏదైతుందో దాన్ని కాపాడుకున్నట్లుగా మనం చూస్తుంటాం. ఎప్పుడైతే దేవుని అందులో అతడు నమ్మిక కలిగి దేవుని ఎడల విశ్వాసాన్ని కలిగి యోబు ఏ విధంగా అయితే తన జీవితాన్ని జీవించాడో రెట్టింపైనటువంటి ఆశీర్వాదాలు యోబు పొందినట్లుగా మనం చూస్తుంటాం. తాను పడుతున్నటువంటి శ్రమ ఏదైతే ఉందో అది మనుషుల ద్వారా కాదు, కానీ అది దేవుని దగ్గర నుంచి వచ్చింది అనేటువంటి సత్యాన్ని అతడు గ్రహించాడు. కనుక అతడు అంటున్నాడు, దేవుడు నన్ను సంహరించిన నేను ఆయన యందు నమ్మిక మాత్రము ఉంచుతాను. అంత అద్భుతమైనటువంటి మాట ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి మనం ఆలోచన చేయాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఇలాంటి సంఘటనలు బైబిల్లో మనం చూస్తే అనేకం మనకు కనబడుతుంటాయి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందిన కదా. ఎంత చక్కటి మాట ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. విశ్వాసాన్ని బట్టంట హానోకు ఏమయ్యాడట? దేవుని సన్నిధిలో కొనుపోబోయాడట. అతడు శరీరంతోనే మరణము చూడకుండా దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి అనుభవాన్ని మనం చూస్తుంటాం. అంతేకాదు అతడు దేవునికి ఇష్టడై ఉన్నాడు కనుక మరణము చూడకుండా హానోకు కొనుపోయినట్లుగా మనం చూస్తుంటాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హానోకు దేవునితో తనకున్నటువంటి సహవాసానికి మధ్య ఉన్నటువంటి సంబంధానికి హానోకు ఒక మంచి ఉదాహరణగా మనకు కనబడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. విశ్వాసం లేకుండా దేవుని తెలుసుకునేటువంటి అవకాశము, ఆయనతో నడిచేటువంటి అవకాశము లేదు అనేటువంటి సత్యాన్ని ఈ సమయంలో మీరు గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హానోకు మరణము చూడకుండా తనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి దేవుని సన్నిధికి కొనుపోబడినట్లుగా మనం చూస్తుంటాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. అవిశ్వాసము చూసి చూడనట్టు ఊరుకునేటువంటి చిన్న పొరపాటే కాదు, అంతేకాదు దురదృష్టకరమైనటువంటి సంగతో కాదు, కానీ దేవునికి మానవునికి ఉండవలసినటువంటి సంబంధాన్ని సమూలంగా నాశనం చేసేటువంటి పాపం అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. అందుకనే పౌలు భక్తుడు అంటున్నటువంటి మాట ఏంటంటే,
విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టయునుట అసాధ్యము. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే దినవృత్తాంతాలు 2వ గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే ఆశ చేసినటువంటి ప్రార్థన మనకు అక్కడ కనబడుతున్నట్లుగా మనం చూస్తుంటాం. ఆశకు ఉన్నటువంటి ఆ నమ్మిక, దేవుని ఎడల తనకున్నటువంటి నమ్మిక ఏదైతే ఉందో ఆ నమ్మికను, ఆ విశ్వాసాన్ని ఎత్తిపెట్టి ఒక ప్రార్థన ఆశ చేసినట్లుగా మనం చూస్తుంటాం. యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడు, నరమాత్రులను నీ పైన జయమొందనీయమని ప్రార్థన చేయగా, ఆశ కష్టాలతో కృంగిపోయినప్పుడు, ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆశ తనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తుంటాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆశ యోధాను పరిపాలించినటువంటి 3వ రాజుగా మనకి కనబడుతుంటాడు. అంతేకాదు ఇతడు సొలొమోనుకి మునుమనువుడిగా మనకు కనబడుతుంటాడు. అంతేకాదు ప్రభు అయినటువంటి క్రీస్తుకి ఇతడు పితరుడుగా మనకి కనబడుతుంటాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కూషీలు ఆశ మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఆశ చేసినటువంటి ప్రార్థన, యెహోవా విస్తారమైనటువంటి సైన్యం చేతులు ఓడిపోకుండా బలము లేని వారికి బలమిచ్చేవాడువు నీవే, శక్తి లేని వారికి శక్తి ఇచ్చేవాడు నీవే, బలహీనులను బలపరిచేటువంటి దేవుడు నీవే, నీకంట దేవుడైనటువంటి మరొక వారు లేరు అనేటువంటి సత్యాన్ని ఆశ గ్రహించాడు. కనుక ఆశ దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తుంటాం. నిజమే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కష్టాల్లో మనం ఉన్నప్పుడు, వేదల్లో మునిగి తేలుతున్నప్పుడు, అవమానాలు మనల్ని చుట్టుకుంటున్నప్పుడు, ఇబ్బందులు అనేటువంటి కొలిమిలో మనం కాలిపోతున్నప్పుడు మనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఆశ ఏ విధంగా అయితే విశ్వాసంతో ప్రార్థన చేశాడో, ఆశ ఏ విధంగా అయితే దేవుని ఎడల నమ్మిక కలిగి ప్రార్థన చేశాడో, ఆ విధంగా మనం ప్రార్థన చేస్తే ఆశకు జయం ఇచ్చినటువంటి దేవుడు ఈ సమయంలో నీకు నాకు జయమిస్తాడనేటువంటి సత్యాన్ని ఈ సమయంలో మీరు గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక మంది క్రైస్తవుల యొక్క జీవితాలను మనం చూసినట్లయితే వారి జీవితాల్లో సరైనటువంటి అభివృద్ధి ఉండలేదు, వారి జీవితాల్లో సరైనటువంటి ఆశీర్వాదం ఉండదు, వారికి ఓర్పు అనేది ఉండదు, వారు దీవులు పొందుకునేటువంటి స్థితిలో ఉండవు. ఒక మాటలో చెప్పాలని అంటే, ఎక్కడేసా గొంగలంటే అక్కడే ఉండేటువంటి పరిస్థితి. ఎందుకయ్యా వారి క్రైస్తవులు అనేటువంటి వారు అలాంటి జీవితాన్ని వారు జీవిస్తున్నారు అని అంటే, వారి జీవితాల్లో విశ్వాసం అన్నది కొదువుగా ఉంది. అంతేకాదు దేవుని ఎడల నమ్మిక అన్నది వారి జీవితాల్లో కొదువు ఉంది కనుక వారు ఆ విధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నట్లుగా మనం చూస్తుంటాం. ప్రభుని ఎడల విశేషమైనటువంటి ప్రణాళికని కలిగి ఉన్నాడు, ప్రభుని ఎడల ఒక విశేషమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ పక్షంగా ఆయన ఏ కార్యాన్ని అయినా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ నుంచి ఆయన కోరుకున్నది నువ్వు విశ్వాసం కలిగి ఉండాలని, అంతేకాదు ఆయన ఎడల నువ్వు నమ్మిక కలిగి ఉండాలని, అంతేకాదు ఆయన మాటను వినేటువంటి అనుభవం నీకు ఉండాలని ప్రభు కోరుతున్నాడు అనేటువంటి సత్యాన్ని ఈ సమయంలో మీరు గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు ఎర్ర సముద్రం దగ్గర వారు నిలబడ్డారు, వెనకాల వైపేమో ఫరో తరువుకు వస్తున్నాడు. వారు ఉన్నటువంటి పరిస్థితి ఎలాగుందంటే భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాను. వారు అనుకున్నారు ఈ ఎర్ర సముద్రం దగ్గరే మా జీవితాలు అంతరించిపోతున్నాయి అని అనుకున్నారు. కానీ దేవుడు వాగ్దానం చేసినటువంటి దేవుడు, వాగ్దానం చేసిన వాడు తప్పనిసరిగా నెరవేర్చేటువంటి దేవుడికి ఉన్నాడు. కనుక తన వాగ్దానాన్ని తన ప్రియ బిడలెడల ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చుకొట్టాడు. వారు 6 నెలలను నడిచినట్లుగా మనం చూస్తుంటాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రము 2 పాయలుగా చీలి వారు 6 నెలల మీద నడిచారని అంటే ఒక సత్యము దీంట్లో దాగి ఉంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. తాను ప్రేమించినటువంటి తన ప్రియ బిడ్డల కొరకు ఆయన ఎలాంటి కార్యాన్నైనా చేయడానికి
సంసిద్ధుడు. అబ్రహాంను గురించి మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాంకి దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, నీ సంతానము ఆకాశంలో చుక్కల్లాగాను సముద్రం ఒడ్డునున్నటువంటి ఇసుక రేణువులుగాను అవుతుందని అంటున్నాడు. అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేసేటప్పటికి అతని పరిస్థితి ఏంటయ్యానంటే, జవసత్వాలన్నీ ఒడిగిపోయినాయి. మృతతుల్యమైనటువంటి శరీరాన్ని కలిగి ఉన్నాడు. మృతతుల్యమైనటువంటి జంటకి దేవుడిచ్చేటువంటి వాగ్దానం ఆకాశంలో చుక్కలాగా, సముద్రంలో ఉన్నటువంటి ఇసుక రేణువులు ఎలాగుంటాయో అలాగా నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసినట్లయితే, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. నీ జీవితంలో నువ్వు విశ్వాసం కలిగి దేవుని ఎడల నువ్వు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే నీ జీవితంలో ప్రభు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చడానికి ఆయన నమ్మదగిన వాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన శక్తిమంతుడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన బలవంతుడు. ఆయన వాగ్దానం నెరవేర్చడానికి ఆయన ఎలాంటి కార్యాలైనా చేయగలిగినటువంటి సమర్థుడు. అందుకని ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు. జవసత్వాలు ఒడిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ ముసలి జంటకి ప్రభు యొక్క వాగ్దానం మనం చూడాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ప్రభు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు విశ్వాసం కలిగి నమ్మిక కలిగి దేవుని వైపు నువ్వు చూచినట్లయితే, ఏ విధంగా యోబు దేవుని వైపు తనకున్నటువంటి కష్టాలని చూడకుండా దేవుని వైపే తన దృష్టిని కేంద్రీకరించాడు, అలాగే నీకున్నటువంటి కష్టాలను బట్టి, నీకున్నటువంటి వేదనను బట్టి, నీకున్నటువంటి ఇరుకులను బట్టి, నీకున్నటువంటి ఇబ్బందులను బట్టి, నీకున్నటువంటి ఆర్థిక సమస్యలను బట్టి, నీకున్నటువంటి అవమానాలు బట్టి నువ్వు దేవుని వైపు చూచినాడు. అలా దేవుడు తప్పనిసరిగా నీకే సమస్య అయితే ఉందో ఆ సమస్యని పరిష్కరించడానికి ఆయన నమ్మదగిన వాడు అనేటువంటి సత్యాన్ని నువ్వు గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ సత్యాన్ని గ్రహించాడు కనుక ఆశా ప్రార్థన చేశాడు. ఆశా ప్రార్థన చేయడం బట్టి అతడు శత్రువుల మీద అతడు జయము పొందినట్లుగా మనం చూస్తుంటాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే యెహోషువపాతు చేసినటువంటి ప్రార్థన అక్కడ మనకు కనబడుతుంటది. అతడు ప్రార్థన చేయడం ద్వారా దేవుని ఎడల తనకున్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో, దేవుని ఎడల తనకున్నటువంటి విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మికను తన యొక్క ప్రార్థన ద్వారా దేవుడికి తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తుంటాం. చూడండి, మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధం వచ్చేటకును మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు. ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నీవే మాకు దిక్కు. యెహోషువపాతు మీదకి శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు ఆ శత్రువులు జయించడానికి తన దగ్గర బలము లేదని యెహోషువపాతు గ్రహించి దేవుని ఎడల విశ్వాసాన్ని కలిగి నమ్మిక కలిగి దేవుడు తన పక్షంగా యుద్ధము చేయవాడని గ్రహించి యెహోషువపాతు చేస్తున్నటువంటి ప్రార్థన మనం చూస్తుంటాం. మాకు దిక్కు తోచదయ్యా, నీవే మాకు దిక్కు, నీకంటే మాకు దిక్కు ఎవరు లేరా, నీవే మాకు దిక్కు. నిజమే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యెహోషువపాతు ఈ రకమైనటువంటి ప్రార్థన చేశాడో మనం చూస్తే యెహోషువపాతు తన శత్రువుల మీద జయము పొందినట్లుగా మనం చూస్తుంటాం. క్రైస్తవులుగా జీవిస్తున్నట్టు మనము, విశ్వాసులుగా జీవిస్తున్నట్టు మనము ఈ లోకములో సాతాను మన మీద శత్రువులను ప్రయోగిస్తుంటాడు. అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి రోగాలు ఇవన్నీ మన మీదకి దండెత్తొచ్చినప్పుడు మనం దేవుని ఎడల విశ్వాసం కలిగి, దేవుని ఎడల నమ్మికని కలిగి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మనకు ఎదురయ్యేటువంటి ప్రతి సమస్య ఎర్ర సముద్రం ఏ విధంగా 2 పాయలుగా చీలిందో ఆ విధంగా చీల్తాది. చీల్చగొట్టడానికి శక్తిమంతుడు దేవుడు అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో నువ్వు గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. చూడండి, హిజ్కియా చేసినటువంటి ప్రార్థన కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూసినట్లయితే హిజ్కియా తనకున్నటువంటి విశ్వాసాన్ని దేవుని సన్నిధిలో ప్రదర్శిస్తున్నట్లుగా మనం చూస్తుంటాం. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడివై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించెదనో కృపతో జ్ఞాపకము చేసుకొనుము. ఎంత చక్కటి
ప్రార్థన హిజ్కియా చేశాడో మనం ఒకసారి ఆలోచించేయాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన ముఖానంట గోడ వైపుకి త్రిప్పుకున్నాడు. అంతేకాదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయ, యెహోవా యథార్థ హృదయుడే, నీ సన్నిధిలో నేను ఎలాగ మెలిగాను, ఎలాగ కనబడ్డానో నీకు తెలుసు. యెహోషువపాతు యొక్క విశ్వాసం, ఆసా యొక్క విశ్వాసం, హిజ్కియా రాజు యొక్క విశ్వాసాన్ని ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా మనము కలిగినట్లయితే హిజ్కియా ప్రార్థన దేవుడు విని మరొక 15 సంవత్సరాలు అతడికి ఆయుష్ ఇచ్చినట్లుగా మనం చూస్తుంటాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసగా జీవిస్తున్న నువ్వు కుదరని రోగంతో నువ్వు బాధపడుతున్నావా? నీకున్నటువంటి రోగము నిన్ను పట్టుకొని పీడిస్తూ ఉందా? ఇగో నువ్వు ఆ రోగం నుంచి నీకు స్వస్థత పొందలేనటువంటి స్థితిలో ఉన్నావా? ఈ సమయంలో దేవుడు తెలియజేస్తున్నటువంటి సత్యం ఏంటంటే, హిజ్కియాకి ఏ విధంగా నేను ఆయుష్ను పొడిగించాను, ఏ విధంగా తనకున్నటువంటి రోగాన్ని ముట్టి స్వస్థపరిచాను, నీ జీవితంలో నీకున్నటువంటి రోగాన్ని ముట్టడానికి స్వస్థపరచడానికి నేను శక్తిమంతుడు అనేటువంటి సత్యాన్ని ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి రాయించినటువంటి అద్భుతమైనటువంటి మాట, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఆయన దగ్గరికి వచ్చేవారు ఆయన ఉన్నాడని నమ్మాలి, ఆయన జవాబిచ్చేటువంటి వాడని నమ్మాలి. అంతేకాదు ఆయన మన పక్షాన వ్యాజ్యం చేయవాడని, మన క్రియలను ఆయన సఫలం చేయ దేవుడని, మనకు ఓర్పునిచ్చేటువంటి దేవుడని, మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడని ఎప్పుడైతే మనం నమ్మిక కలిగి మనం దేవుని ఎడల విశ్వాసాన్ని కలిగి ఉంటామో, దేవుడు తప్పనిసరిగా మనల్ని ఆశీర్వదించడానికి శక్తిమంతుడు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకుని నాతో కలిసి ఏకీభవించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, జీవము కలిగినటువంటి మా ప్రభువా, అయా మమ్మల్ని ప్రేమించిన ఆయన, మా జీవితాల్లో నాయన మీరు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి సత్యాన్ని బట్టి మీకు కొందనాలు స్తోత్రాలు. విశ్వాసం లేకుండా నీ క్రిస్తుడిగా ఉండుట, విశ్వాసం లేకుండా నీతో సహవాసం చేయట, విశ్వాసం లేకుండా మిమ్మల్ని చూచేటువంటి అనుభవంలోకి వెళ్ళుట, విశ్వాసం లేకుండా మీతో మాట్లాడేటువంటి అనుభవంలోకి వెళ్ళుట అసాధ్యము అనేటువంటి సత్యాన్ని ఈ సమయంలో మీరు మాకు దయచేశారు నాయన. అందును బట్టి నీకు వేలాది వేల స్తోత్రాలు నేను చెల్లిస్తున్నాను. అనేక మంది హృదయాల్లో ఈ వాక్యము విత్తబడింది అని నమ్ముచున్నాను నాయన. ఇదిగో తండ్రి నా ప్రభువా, విత్తబడిన వాక్యం బిడ్డల హృదయంలో ఫలించడానికి మీరు సహాయం చేయండి తండ్రి. అనేక మంది బిడ్డలు ప్రభువా అనేకమైనటువంటి ఇబ్బందులు వారు నలిగిపోతున్నారు, అనేకమైనటువంటి కష్టాల నడుమ వారు ఉన్నారు తండ్రి నా ప్రభువా. బిడ్డలకు ఉన్నటువంటి కష్టాల నుంచి, ఆ వ్యాధుల నుంచి, ఆ ఇరికల నుంచి, ఆ శ్రమల నుంచి, ఆ రోగాల నుంచి వారు మీరు ముట్టి సంపూర్ణమైనటువంటి విడుదల స్వస్థత మీరు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలకి మీరు విశ్వాసాన్ని అనుగ్రహించండి ప్రభా. అవిశ్వాసులు కాక విశ్వాసము కలిగినటువంటి వారమే అయా మిమ్మల్ని చూచేటువంటి అనుభవంలోకి, మీతో మాట్లాడేటువంటి అనుభవంలోకి అయా మేము వెళ్ళేటువంటి కృప దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. విశ్వాసం కలిగి నీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా మేము ఉండేటువంటి కృప దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నేను ఇదిగో తండ్రి ఈ సమయంలో సత్యనారాయణ అనేటువంటి ఒక సహోదరుని జ్ఞాపకం చేస్తున్నాను. అనేక సంవత్సరాల నుంచి ప్రభువా నాయన ఇదిగో తండ్రి కుదరని రోగంతో బిడ్డ బాధపడుచుండగా నువ్వు సెలవిస్తున్నావు, ఆ బిడ్డను నేను ముట్టుతానని సెలవిస్తున్నావు తండ్రి. మేరీ అనేటువంటి సహోదరు గురించి మీరు బయలుపరుస్తున్నారు తండ్రి, మీకు వందనాలు. అమ్మా మేరీ, నువ్వు భయపడవలసినటువంటి విషయం లేదు. అనేక నెలలుగా ఇదిగో నీకు భయంకరమైనటువంటి రోగముతో, జ్వరంతో నువ్వు బాధపడుతున్నావు. ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను స్వస్థపరిచేటువంటి దేవుడు నేనే ఉన్నాను, విశ్వాసం కలిగి నమ్మిక కలిగి నేను ఉండమంటున్నాడు. అనేక మంది డాక్టర్లకి నువ్వు చూపించుకున్నావు నీకున్నటువంటి రోగాన్ని బట్టి, కానీ ఆ రోగములో నీకు నయం లేదు. డాక్టర్ల ద్వారా, మందుల ద్వారా ఏ విధమైనటువంటి ఫలితం నీకు లేదు. కానీ ప్రభు సెలవిస్తున్నాడు, ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచితే, ఆయన ఎడల నువ్వు విశ్వాసం ఉంచితే నీకున్నటువంటి ఆ రోగం ఏదైతుందో నువ్వు సంపూర్ణమైనటువంటి స్వస్థతను పొందుతావని ప్రభు సెలవిస్తున్నాడు. థ్యాంక్ యూ మాస్టర్. నాయన మీకు వందనాలు స్తోత్రాలు. నాయన అనేక మంది బిడ్డల కొరకు మీరు మాట్లాడుచున్నారు తండ్రి. ఆయా తవల బిడ్డలందరినీ మీరు దర్శించి, ఆయా తవల బిడ్డలందరినీ మీరు బలపరిచి తండ్రి నా ప్రభు విశ్వాసంలో మరింత లోతైనటువంటి అనుభవంలోకి బిడ్డలు వెళ్ళడానికి మీ కృప దయచేయమని యేసు పేరుతో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నా అడ్రస్ బ్రదర్ మార్టిన్ శాంతి కుమార్ గుళ్ళ, ఇంటి నెంబరు 42, మున్సిపల్ కాలనీ, రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. బ్రదర్ మార్టిన్ శాంతి కుమార్ గుళ్ళ,
హౌస్ నెంబర్ 42, మున్సిపల్ కాలనీ, రాజమండ్రి, పిన్ కోడ్ 533105, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్ 9295350423. మా ఫోన్ నెంబర్ మరొకసారి 9295350423.